ఆ బ్రిడ్జి డివైడర్ కొట్టడం వలన 50 అడుగుల లోతులో నుండి కింద పడాల్సినటువంటి ఆ సూర్య ఆ దినాన తప్పించబడ్డాడు. అదృశ్య దేవుడును ఆత్మస్వరూపియగు దేవుడును నజరేయుడైన యేసయ్య వెంటనే సూర్యపక్షాన నిలబడి తప్పించుకొనగలిగినటువంటి జ్ఞానాన్ని ఆ దినాన అతనికి ఇచ్చి ఉన్నాడు. తన చేతులతో ఎత్తిపట్టి ఆ యొక్క ప్రమాదము నుంచి, ఆ 50 అడుగుల లోతు నుండి కింద పడవలసినటువంటి ఆ వ్యక్తిని తప్పించి సజీవుల లెక్కలో ఉంచి తన భార్య సుప్రజ, తన పిల్లల ఇంటికి నడిపించి క్షేమాన్ని దయచేసి ఉన్నాడు. ఆ దినాన ఆ సర్వశక్తి గల దేవుడు ఆ సూర్య పక్షాన లేకపోతే ఆ కుటుంబంలో ఎంతో శోధన మిగిలేది, ఆ కుటుంబం అనాథలుగా మిగిలిపోయేది. కాబట్టి మీ జీవితాన్ని కూడా, మీ జీవితంలో కూడా ఇలాగే జరిగే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనతో ఉన్నంత కాలము మనకి ఏ హాని రాదు, ఏ కీడు రాదు, ఏ ప్రమాదము కూడా రాదు. ఏది మనకి ఆయాసకరమైన అది దేవుడు మనకి అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనము ఈ వాక్యాలను ధ్యానించుకుంటే, ఈ వాక్యాలను చూస్తే ఈ విధంగా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమొందకము అని చెప్పేసి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఎన్నో యాక్సిడెంట్ల నుండి దేవుడు విడిపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. అయితే వీటిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించండి, దేవుని మహిమపరచండి. యేసయ్య మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.